సార్ విషయం ఏంటంటే ఇప్పుడు ద్వేషం కూడా రామరెడ్డి గారిలో కూడా ద్వేషం కనబడుతుంది క్లియర్గా, అది ఫేస్లో కూడా కనబడుతుంది. ఎందుకంటే సార్ ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు ఉచితాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీ ఎన్డీఏ కూటమి ఉంది, అక్కడ బస్సు ఫ్రీ ఉంటుంది, దాంతోపాటు పింఛన్ ఇస్తారు, పెంచుతారు, అన్నీ చేస్తారు. ఈ తెలంగాణలో ఏ పథకాలు ఉన్నాయో అక్కడ కూడా అదే పెడతారు. కానీ అక్కడ మాత్రం మీరు చెప్పడానికి పోరు, కనీసం మాట్లాడడానికి పోరు. మీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మీరు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా రైతు సమ్మాన్ నిధి పెడుతున్నారు కదా, ఇస్తున్నారు కదా, మళ్ళీ అది ఉచితాల కిందికి రాదా? అది మాత్రం రైతులకు ఇస్తున్నారని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకోవడం. సార్ విషయం ఏంటంటే మీరు ఒకటి గమనించాలి, ఇండియా అనేది వెల్ఫేర్ స్టేట్ సార్. ఇండియా అనేది వెల్ఫేర్ స్టేట్. ఇండియా అనేది ఒక సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చేదాన్ని ఉచితాలు అన్నారు. మీరు ఇచ్చేది ఏదైతే ఉందో అదానికి అంబానీ కట్టి పెడుతున్నారు కదా, వేల కోట్లు లక్షల కోట్లు కట్టి పెడుతున్నారు కదా, దాన్ని ఉచితాలు అంటారు. మీరు ఎందుకు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు సార్ మీరు ఒకటి గమనించండి, అంటే వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే మాట్లాడితే హిందూ ముస్లిం మేము తెచ్చామా సార్? సార్ ఇప్పుడు నా